నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి 5 తీవ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు అమరులైన 3 జవాన్లు తీవ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య 16 గంటల సుదీర్ఘ పోరు ఉగ్రదాడితో అప్రమత్తమైన కేంద్రం ప్రధాన నగరాల్లో హై అలర్ట్ విస్తృత తనిఖీలు భద్రతా బలగాలపై ప్రధాని ప్రశంసలు దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళులు భారత సైనిక శక్తి మరోసారి ప్రస్ఫుటమైందన్న మోదీ తెలంగాణ మంత్రివర్గం సుదీర్ఘ భేటీ ఉదయం నుంచి కొనసాగుతున్న సమావేశం 2016-17 బడ్జెట్లో ప్రణాళికా వ్యయం పెంచాలని నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన 3వ విడత జన్మభూమి మా ఊరు సొంతూళ్లకు సేవ చేసేందుకు రావాలని ప్రవాసులకు చంద్రబాబు పిలుపు జీహెచ్ఎంసీలో రేపటిలోగా డివిజన్ల వారీ రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం మరుసటి రోజు ఎన్నికల షెడ్యూల్ వెల్లడించే సూచనలు మరో 25 మంది తెలుగు విద్యార్థులను తిప్పి పంపిన అమెరికా కారణం లేకుండానే వెనక్కి పంపేస్తున్నారని బాధితుల ఆవేదన ప్రధాని నరేంద్ర మోదీ పాక్లో పర్యటించిన వారంలోనే ఆ దేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు పంజా విసిరారు దేశంలోనే అత్యంత కీలకమైన వైమానిక స్థావరాన్ని లక్ష్యం చేసుకుని దాడికి తెగబడ్డారు పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంలోకి ఈ తెల్లవారుజామున జొరబడిన జైషే మహమ్మద్కు చెందిన తీవ్రవాదులు మెరుపు దాడికి దిగారు ఈ దాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా సిబ్బంది 10 గంటల్లోనే 4 తీవ్రవాదులను మట్టుబెట్టాయి పరస్పర కార్పుల్లో 3 వైమానిక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గంటలు శ్రమించి వైమానిక స్థావరంలో నక్కిన చివరి తీవ్రవాదిని కూడా హతమార్చాయి దాయాది దేశం పాక్తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో ఆకస్మిక పర్యటన చేసి వారం రోజులు గడిచిన వేళ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు దేశానికి అత్యంత కీలకమైన పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి ప్రయత్నించారు ఈ తెల్లవారుజామున జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా చెబుతున్న 5 ముష్కరులు MiG-29 యుద్ధ విమానాలు అధునాతన హెలికాప్టర్లు ఉండే పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి తెగబడ్డారు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వైమానిక స్థావరంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఒక్కసారి కాల్పులకు తెగబడ్డారు వెంటనే అప్రమత్తమైన అక్కడి భద్రతా బలగాలు ముష్కరులను గుర్తించి ఎదురుకాల్పులు ప్రారంభించాయి ఉగ్రదాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అత్యంత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ గరుడ స్వాత్ కమాండోలను రంగంలోకి దించారు ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వైమానిక స్థావరం వెలుపల భారీగా బలగాలను మోహరించారు ఆపరేషన్ కోసం 2 వైమానిక దళ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు ముగిశాయని 4 ముష్కర్లను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి 3 వైమానిక సిబ్బంది కూడా అమరులైనట్టు వెల్లడించాయి కాసేపటికే మళ్లీ కాల్పులు పేలుళ్లు వినిపించగా వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మరో తీవ్రవాది దాగి ఉన్నాడనే అంచనాకు వచ్చి మళ్లీ గాలింపు చేపట్టాయి చివరి తీవ్రవాదిని మట్టుబెట్టేందుకు భద్రతా దళాలకు చాలా సమయం పట్టింది దాదాపు 16 గంటల ఆపరేషన్ తర్వాత 5వ ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు సమాచారం వచ్చింది ఈ ఘటనపై ప్రకటన చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తీవ్రవాదులు ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలతో వైమానిక స్థావరం వెనుకవైపు ఉన్న అడవి నుంచి చొరబడి ఉంటారని చెప్పారు వారు ప్రధాన స్థావరం వరకు చేరుకోలేదని భోజనశాల వద్దే భద్రతా దళాలు ఎదుర్కొన్నాయని తెలిపారు పఠాన్కోట్ దాడిని దృష్టిలో పెట్టుకుని అక్కడకు చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు తీవ్రవాదులు ఉపయోగించిన ఆయుధాలు ఇతర సామగ్రి వారు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు శుక్రవారం జమ్మూ పఠాన్కోట్ జాతీయ రహదారిపై వెళ్తున్న గుర్దాస్పూర్ ఎస్పీ సల్విందర్ సింగ్ ను 4 సాయుధులు ఎత్తుకెళ్లిన ఘటనకు పఠాన్కోట్ వైమానిక స్థావరంలో దాడికి సంబంధం ఉందని భావిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు
పఠాన్కోట్ ఉగ్రవాద దాడిని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు పట్టణాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, లక్నో, చండీగఢ్, వారణాసిలో పూర్తి అప్రమత్తత ప్రకటించారు. హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం సహా ఎయిర్పోర్టులు, రక్షణ సంస్థలు, షాపింగ్ మాళ్లు, పర్యాటక ప్రదేశాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తనిఖీలు కూడా ముమ్మరంగా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతపై సమీక్షించగా పంజాబ్ దాడిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ప్రముఖ పర్యాటక ప్రాంతం కుతుబ్ మినార్కు వెళ్లి అక్కడి భద్రతా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం మరింత అప్రమత్తమైంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పార్లమెంటు భవనంలోని సౌత్ బ్లాక్లో జరిగిన ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా నిఘా విభాగానికి చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా హాజరయ్యారు. ఎయిర్ బేస్పై ఉగ్రదాడి, అంతర్గత భద్రతపై ఈ అత్యవసర సమావేశంలో సమీక్షించారు. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా సిబ్బందిని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. సైన్యం చూపించిన చొరవ, ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే గర్వకారణమని అన్నారు. पाकिस्तान हमारा पड़ोसी देश है। हम चाहते हैं पाकिस्तान ही नहीं बल्कि सभी पड़ोसी देशों के साथ हमारे अच्छे रिश्ते होने चाहिए। हम शांति भी चाहते हैं, लेकिन भारत के ऊपर यदि किसी प्रकार का टेररिस्ट अटैक होगा तो हम उसका मुंहतोड़ जवाब भी देंगे। పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని తిప్పికొట్టిన భద్రతా బలగాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని శత్రువులు పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశారని, ఆ దాడుల్ని సైనికులు విజయవంతంగా తిప్పికొట్టారని మైసూరులో చెప్పారు. దేశ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న ప్రధాని, ఎలాంటి దాడినైనా తిప్పికొట్టే సామర్థ్యం భారత సైన్యానికి ఉందనే విషయం మరోసారి రుజువైందన్నారు. हिंदुस्तान की सैन्य शक्ति का एक महत्वपूर्ण अंग एयरबेस को उड़ा देने का प्रयास किया। मैं देश के सुरक्षा बलों को बधाई देता हूं कि दुश्मनों के उन इरादों को उन्होंने खाक में मिला दिया, उनको सफल नहीं होने दिया। और जिन जवानों ने शहादत की है उनकी शहादत को मैं नमन करता हूं और देशवासियों को मैं विश्वास दिलाता हूं कि हमारे सुरक्षा बलों में सामर्थ्य है कि दुश्मनों की कोई भी नापाक इरादों को उगते ही खत्म करने की वो ताकत रखते हैं और देश को सुरक्षा प्रदान करते हैं। పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిని పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో భారత్ సహా అన్ని దేశాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాదాన్ని తమ దేశం నుంచి తరిమి కొడతామని పాక్ సైనిక దళాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ ప్రకటించారు. కొత్త ఏడాదిలో ఉగ్రవాదానికి ముగింపు పలుకుతామని ప్రతినబూరిన రహీల్, అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. కొత్త సంవత్సరంలో శాంతి, న్యాయం వెల్లివిరిసేలా దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన పాక్ సైన్యాధ్యక్షుడు ఉగ్రవాదంపై పోరుకు పాక్ ప్రజలంతా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని పథకాల్లో సాంకేతికతను జోడించి అవినీతిని అంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రతి ఒక్కరూ సొంత గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలని సూచించారు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఏడాదికి ఒక్కసారైనా స్వస్థలాలకు వచ్చి గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, అధికారులు జన్మభూమి కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాలనను గ్రామాలకు తీసుకువచ్చే లక్ష్యంతో చేపట్టిన జన్మభూమి మా ఊరు 3వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా బొండపల్లిలో ప్రారంభించారు. తర్వాత స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్న ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసేందుకు వచ్చే 4 ఏళ్లలో కృషి చేస్తామన్న చంద్రబాబు నాగావళి, వంశధార, చంపావతి, సువర్ణముఖి నదులను అనుసంధానించి ఉత్తరాంధ్రలో కరువుకు తావు లేకుండా చేస్తామన్నారు. ఇదే సమయంలో జన్మభూమి స్ఫూర్తిని అందుకుని ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి సేవ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఎవరైతే గ్రామాన్ని భాగస్వామ్యం చేసుకున్నారో, ఎవరైతే ఈ గ్రామం నుంచి విదేశాలకి వేరే ప్రాంతాలకు వెళ్లారో వాళ్ళు కూడా ఈ జన్మభూమి సమయంలో రావాలి, సంక్రాంతి సమయంలో రావాలి, గ్రామం అంతా కూర్చోవాలి. మీరందరూ మీ గ్రామాన్ని ఏ విధంగా చేయాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ గ్రామంలో మెరుగైన జీవన ప్రమాణాలకి మీరు నాంది పలకాల్సిన అవసరం ఉంది. మరో 2 నెలల్లో ఇంటింటికి అంతర్జాల సేవలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు ఇది అందుబాటులోకి వస్తే
ప్రభుత్వ సేవలన్నీ నేరుగానే ఉపయోగించుకునే అవకాశం కలిగి రెవెన్యూ ఇతర లావాదేవీల్లో అవినీతికి తావు లేకుండా పోతుందని చెప్పారు. మీ భూములు తగరాదు లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా సర్వే కూడా చేపించి హద్దులు కూడా ఫిక్స్ చేపించి మీ భూమి మీకు ఇచ్చేట్టుగా కంప్యూటర్ లో పెట్టి ఎక్కడా లిటిగేషన్ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు హామీ ఇస్తున్నా. పల్లెపల్లెకు అత్యాధునిక సేవలు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో మీరు చూస్తున్నారు, అనారోగ్యం వల్ల అప్పుల పాలైపోయి ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. టెస్టులు కావాలంటే ₹1000 ఖర్చు అయిపోతా ఉంది. కొత్తగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద జిల్లా హాస్పిటల్లో ప్రారంభించాం. ఫిబ్రవరి 2వ తారీఖు లోపల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్లో అన్ని పరీక్షలు ఉచితంగా చేపిస్తాం. ₹1 కూడా మీరు ఖర్చు పెట్టుకోకుండా పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. డ్వాక్రా మహిళలే రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. సుదీర్ఘ విరామం తర్వాత సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఈ ఉదయం నుంచి వేర్వేరు అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తోంది. బల్దియా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపురేఖలు సహా బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజా రవాణాలో జీపీఎస్ వినియోగించేందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఐటీ విధానం, బీసీ కమిషన్ మార్గదర్శకాలు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ, పొరుగు సేవల సిబ్బంది వేతనాల పెంపు, డీఎస్సీ సహా వివిధ నోటిఫికేషన్లపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ నల్లా బిల్లుల బకాయిలు, గృహ విద్యుత్ వినియోగ బిల్లుల మాఫీ సహా ఆస్తి పన్ను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తోన్న మంత్రివర్గం ఆ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ మొదటి అర్ధభాగంలో బడ్జెట్పై చర్చించిన మంత్రివర్గం దుబారా తగ్గిస్తూ ప్రణాళికా వ్యయాన్ని పెంచాలని నిర్ణయించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన, కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించిన ఈ భేటీలో ప్రతిపాదనలు, కేటాయింపులపై మంత్రులు, సలహాదారులు, అధికారుల అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. శాఖల వారీ ప్రాధాన్యాలు, గత ఏడాది కేటాయింపులు, ఖర్చులపై సమీక్షించిన ఆయన జిల్లాల వారీ బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్నారు. ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 2 పడక గదుల ఇళ్ల పథకాలకు ప్రణాళికా వ్యయంలో కేటాయింపులు జరపాలన్నారు. ప్రణాళికా వ్యయం వీలైనంత ఎక్కువ ఉండాలన్న కేసీఆర్ ఆ మేరకు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అంతగా పనిలేని శాఖల్లో ఉద్యోగులను అవసరమైన ఇతర శాఖలకు బదిలీ చేయాలన్నారు. నీటిపారుదల శాఖకు 25,000 కోట్ల రూపాయలు శాఖ కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించినందున ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని కేసీఆర్ సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై నీటిపారుదల శాఖకు అజమాయిషీ పెంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో తగ్గుదల నమోదైనందున చివరి త్రైమాసికంలో ద్రవ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గనులు, భూగర్భ శాఖ, అటవీ శాఖ మినహా మిగిలిన శాఖలన్నీ లక్ష్య సాధనలో లక్ష్యాలను అందుకోలేకపోయాయని చెప్పిన ఆయన ఎక్సైజ్ ఆదాయంలో కేవలం 6% మాత్రమే పురోగతి నమోదైందని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ద్రవ్య యాజమాన్యంపై ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ సమావేశమై ఆదాయాన్ని పెంచే మార్గాలపై చర్చించిందని చెప్పారు. ఈ నెల 13న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు వెల్లడించిన యనమల 2015-16 బడ్జెట్లో పేర్కొన్న ఖర్చులకు మించి 12,000 కోట్ల రూపాయల వరకు వ్యయం చేసినట్టు వెల్లడించారు. పన్ను రాబడి లక్ష్యాలను అందుకోని పరిస్థితిలో ఖర్చులు పెరిగినందున పన్నేతర ఆదాయంపై దృష్టి పెట్టామని వివరించారు. ఇదే సమయంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,30,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని యనమల చెప్పారు. ఒకవైపు స్టేట్ రెవెన్యూస్ పెంచుకోవాలి, మరొక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సిన రాబట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ బాగా పెంచుకోవడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉంది. ఉదాహరణకి వెరైటీస్ చూసి కంట్రీలో ఉండేటువంటి డిపాజిట్స్ లో 94% మన స్టేట్ లోనే ఉంది. శాండ్ కూడా మేజర్ డిపాజిట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంకా దీన్ని ఎన్కాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా బడ్జెట్ కి నెక్స్ట్ బడ్జెట్ కూడా రెవెన్యూస్ కూడా బాగా పెరగాలి. సో అంచేత ఏంటంటే రెవెన్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేవిధంగా ఎక్స్పెండిచర్ కూడా మానిటర్ చేయడమే కాకుండా స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడనుంది. ఈ ప్రక్రియలో కీలకంగా పరిగణిస్తోన్న డివిజన్ల వారీ రిజర్వేషన్లు రేపటిలోగా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన తెలంగాణ సర్కారు డివిజన్ల వారీ రిజర్వేషన్లను ఈ రాత్రికి లేదంటే రేపు ప్రకటిస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం డివిజన్ల వారీ రిజర్వేషన్లు ప్రకటించిన మరుసటి రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 23న జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపాతో కలిసి మేయర్ పీఠం దక్కించుకుంటామని తెలంగాణ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కసరత్తులపై ఏర్పాటు చేసిన సమావేశంలో తెదేపా ముఖ్య నేతలు పాల్గొని నగర నేతలకు దిశానిర్దేశం చేశారు. బల్దియా మేయర్ పీఠం కోసం ఓట్లు తొలగించి తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఎర్రబెల్లి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను, ఎక్స్ కార్పొరేటర్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కొనేందుకు ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒక 1000 కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టింది. రేపు కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఒక 1000 కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టేందుకు వీడోదకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలంతా ఎన్ని మోసాలు చేసినారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అధికార తెరాస సెటిలర్ల మంత్రం జపిస్తోందని తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీల పాత్ర లేదన్న ఆయన జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ వర్గాలపై కపట ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా నిర్మించినటువంటి పైప్ లైన్ ద్వారా వస్తున్న నీళ్ల ముందు పైప్ ముందు నిలబడి ఒక ఫోటో దిగి ఈ గోదావరి నీళ్లు నేనే తీసుకొస్తున్నా అని చెప్పి ఫోటో. మేము మొదలుపెట్టి కార్యక్రమాలు చేసినటువంటి మెట్రో రైలు ఎక్కి విశ్వనగరంగా తయారు చేయడం కోసం మెట్రో రైలు మేమే అని చెప్తున్నాం. అంటే మేము నిర్మించిన వాటి ముందు నిలబడి నువ్వు ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించడం ద్వారానే ఇవన్నీ మేము చేసాం, మా ఓట్లేయండి మా ద్వారానే ఇది సాధ్యమైందంటే హైదరాబాద్ ప్రజానికి అమాయకులు కాదు, నిరక్షరాస్యులు అంతకంటే కాదు. భారతదేశంలోనే హైదరాబాద్ను డేటా కేంద్రాలకు రాజధానిగా మార్చేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో అతిపెద్ద ఐసీటీ కంపెనీ సిఫీ టెక్నాలజీస్ హైదరాబాద్ కేంద్రాన్ని తాజ్ కృష్ణ హోటల్లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సిఫీ టెక్నాలజీస్కు కావాల్సిన సహాయ సహకారాలను తెలంగాణ సర్కారు అందిస్తుందని చెప్పారు. గ్లోబల్ ఐసీటీ సొల్యూషన్స్ అందించేందుకు పుజిత్తు లిమిటెడ్తో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకున్న సిఫీకి హైదరాబాద్లో అవసరమైన భూమిని సమకూర్చేందుకు సిద్ధమని కేటీఆర్ చెప్పారు. The kind of advantages, the natural advantages Hyderabad has in terms of being a very safe location. We are shielded from all natural forces. There are no typhoons here, there are no cyclones. It's a seismologically the most stable location in the country. All these natural advantages, it's only imperative that the state government actually works towards building the image of Hyderabad as a safe destination for setting up data centers also. దేశంలోనే మొట్టమొదటిసారి వాహనాలకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో బీమా సౌకర్యం కల్పించే ఈ వాహన్ బీమాను తెలంగాణ సర్కారు ప్రారంభించింది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఈ వాహన బీమాను లాంఛనంగా ప్రారంభించారు. ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న మంత్రులు ప్రతి వాహనదారుడు బీమా చేయించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్లోనే ఈ వాహన బీమాను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 84 లక్షల వాహనాలు ఉంటే సగానికి పైనే వాహనాలకు బీమా సౌకర్యం లేదని, ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఒక వాహనదారుడు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య, ఒకవేళ యాక్సిడెంట్ అవుతే వారి వల్ల ఇంకెవరికైనా ప్రమాదం జరిగినా లేదా వారికే స్వయంగా ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ లేకపోతే నానా అవస్థల పాలవుతాం అనేది నేను స్వానుభవం ద్వారా కూడా నాకు తెలుసు. బీమా అనేది కూడా సగటు వాహనదారులకి ఒక గొప్ప ధీమానిచ్చే సౌకర్యం కాబట్టి తప్పకుండా ఇన్సూరెన్స్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. మనం ఇంకా ప్రోగ్రెసివ్గా ఒక రాష్ట్రంగా ఇప్పుడు ఈ వాహన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. ఆర్సీ బుక్ని, డ్రైవర్స్ లైసెన్స్ని కూడా మనం ఎలక్ట్రానిక్ వర్షన్ యాక్సెప్ట్ చేయగలిగే పరిస్థితి తప్పకుండా రాష్ట్రం అంతా కూడా రావాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనలు, వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో తెలుగుదేశం నుంచి శ్రావణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు, వైకాపా నుంచి శ్రీకాంత్ రెడ్డికి చోటు కల్పించారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా ప్రవర్తన, సభలో జరిగిన ఘటనలు సహా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వ్యాప్తి చెందడం, రోజా సస్పెన్షన్పై ఈ కమిటీ సమీక్ష నిర్వహించి 3 వారాల్లో స్పీకర్కు సిఫారసులు అందజేస్తుంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర కళా సామ్రాట్ బిరుదును ప్రదానం చేశారు. ఈ మేరకు విశాఖ ఉత్సవాల్లో ఎస్పీ బాలును సన్మానించిన చంద్రబాబు తెలుగు జాతికి కీర్తి తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఎందరో గాయకుల్లోని ప్రతిభను ఎస్పీ బాలు కళారంగానికి పరిచయం చేశారని చెప్పిన చంద్రబాబు 50 ఏళ్ల పాటు ఎలాంటి పోటీ లేకుండా సినీ రంగంలో రాణించారని చెప్పారు. ఇదే సమయంలో విశాఖ వాసుల మనోస్థైర్యాన్ని ప్రశంసించిన చంద్రబాబు హుద్హుద్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తేరుకుని నగరాన్ని అభివృద్ధికి సహకరిస్తున్నట్టు చెప్పారు. 50వ వసంతంలోకి అడుగడిగిన శుభ సందర్భం ఈ సంతోష సమయాన విశాఖ ఉత్సవ్ 2016 ఈ సాంస్కృతిక సభా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి
అంతర్జాతీయ వర్తక ప్రదర్శన విశాఖలో ఏర్పాటు చేయడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖ, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన ఆయన దేశ విదేశీ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, హస్తకళా సంస్థలు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు తమ స్టాళ్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. చేనేత, జౌళి వస్తువులు, వస్త్రాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, పిల్లలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శనలో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 10 వరకు ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. తెలుగు విద్యార్థులకు మరోసారి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన 25 మంది విద్యార్థులను న్యూయార్క్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అక్కడి విమానాశ్రయం నుంచి తిరిగి భారత్కు పంపించారు. డిసెంబర్ 29న ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నుంచి న్యూయార్క్ బయలుదేరి వెళ్లిన విద్యార్థుల ధృవపత్రాలు, పాస్పోర్టు పరిశీలించిన అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు వారిని న్యూయార్క్లోకి అనుమతించేందుకు నిరాకరించారు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నా అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు నిలిపివేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్ల నుంచి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బర్దన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1924 సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్లోని బరిసాల్లో జన్మించిన బర్దన్ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. విద్యార్థి సంఘాల్లో పనిచేసి ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన బర్దన్ 1957లో మహారాష్ట్ర అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. సుదీర్ఘకాలం లోక్సభ సభ్యుడిగా పనిచేసిన బర్దన్ బెంగాల్ వామపక్షాల ఐక్యతలో కీలక పాత్ర పోషించారు. 2 వారాల వ్యవధిలో కేంద్రం మరోసారి పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై పన్ను భారం పెంచింది. చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై 63 పైసలు, డీజిల్పై ₹6 ధర తగ్గించిన 2 రోజులకే కేంద్రం 2 ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై ₹2 ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరో 3 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిసి 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో ద్రవ్యలోటును భర్తీ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ఖజానాకు ₹4,400 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుంకాల పెంపు ద్వారా కేంద్రానికి ₹20,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. గత నెలలో కేంద్రం పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై ₹17 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దేశంలో యోగులు, సాధువులు చేసే పనులన్నీ సమాజ సంక్షేమం కోసమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా మైసూరులోని అవధూత దత్త పీఠాన్ని సందర్శించిన ఆయన సాధువులు, యోగులు ఎంత సేవ చేసినా ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారని పీఠంలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత చెప్పారు. ఈ పర్యటనలో రేపు 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మోదీ తుముకూరు జిల్లాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం యోగాపై జరిగే 21వ అంతర్జాతీయ సదస్సుకు హాజరవుతారు. संतों के द्वारा, ऋषियों के द्वारा, मुनियों के द्वारा जो भी होता है वो समाज हित में ही होता है, समाज के लिए होता है, समाज के लिए समर्पित होते हैं, लेकिन उसकी पहचान नहीं, क्योंकि उनको लगता है कि ये तो मेरे कर्तव्य का हिस्सा है, इसलिए वो कभी ढोल नहीं पीटते। और उसके कारण दुनिया में एक छवि है कि भारत के संत महंत, साधु महात्मा या न उनका मठ मंदिर और उनका पूजा पाठ और उसी में व्यस्त रहते हैं। लेकिन अगर हम देखेंगे तो हमारे देश में सारी ऋषि परंपरा, संत परंपरा वे समाजोद्धार के लिए लगी, समाज सेवा में लगी। ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి, 5 తీవ్రవాదులను మట్టుపెట్టిన భద్రతా బలగాలు, అమరులైన 3 జవాన్లు. తీవ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య 16 గంటల సుదీర్ఘ పోరు, ఉగ్రదాడితో అప్రమత్తమైన కేంద్రం, ప్రధాన నగరాల్లో హై అలర్ట్, విస్తృత తనిఖీలు. భద్రతా బలగాలపై ప్రధాని ప్రశంసలు, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళులు, భారత సైనిక శక్తి మరోసారి ప్రస్ఫుటమైందన్న మోదీ. తెలంగాణ మంత్రివర్గం సుదీర్ఘ భేటీ, ఉదయం నుంచి కొనసాగుతున్న సమావేశం. 2016-17 బడ్జెట్లో ప్రణాళికా వ్యయం పెంచాలని నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన 3వ విడత జన్మభూమి మా ఊరు, సొంతూళ్లకు సేవ చేసేందుకు రావాలని ప్రవాసులకు చంద్రబాబు పిలుపు. జీహెచ్ఎంసీలో రేపటిలోగా డివిజన్ల వారీ రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం, మరుసటి రోజు ఎన్నికల షెడ్యూల్ వెల్లడించే సూచనలు.
మరో 25 మంది తెలుగు విద్యార్థులను తిప్పి పంపిన అమెరికా. కారణం లేకుండానే వెనక్కి పంపేస్తున్నారని బాధితుల ఆవేదన.